పేరు పద్మ, నా బిడ్డ సంధ్య. నా బిడ్డకు మున్సిపాలిటీలో జాబ్ వచ్చిందయ్యా. నా బిడ్డను ఒకరు నా బిడ్డను ప్రేమిస్తానని జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. నా బిడ్డను చేసి వాళ్ళ మేనత్త బిడ్డ ఉందని దాన్ని అసలు నా బిడ్డ ఎవరితో మాట్లాడుతూ అలాంటి దాన్ని నా బిడ్డని చేసిండు. నా బిడ్డ కాదని వాళ్ళ మేనత్త బిడ్డ సైడ్ పోయి పెళ్లి చేసుకున్నారయ్యా. నా బిడ్డ మనసు ఒక్కరికి నిలుపుదైంది. ఎన్నిసార్లు అయింది లేదు. నా బిడ్డ పేరు శ్యాము, వాళ్ళు సీరోలు తండ. నా బిడ్డని ఆశ చేసిండు. నా బిడ్డకి అన్యాయం చేసిండు. నా బిడ్డకి న్యాయం చేయండి స్వామి, నా బిడ్డకి న్యాయం చేయండి. నా బిడ్డకి అయ్యో న్యాయం చేయడు. నేను కూడా ఆశలన్నీ పెట్టి నా బిడ్డని అన్యాయం చేసిండు. నా బిడ్డ ఎవరితో మాట్లాడేది నా బిడ్డ అసలు ఎవరితో మాట్లాడదు. వాడు అన్ని మాయ మాట చెప్పి నా బిడ్డని అన్యాయం చేసిండు. నా బిడ్డని అన్యాయం చేసిండు. నా బిడ్డని అన్యాయం చేసిండు. ఉద్యోగం వచ్చి మన మైబాద్ మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్గా పనిచేస్తుంది. అలాగే అందులో ఒక 10 మంది దాకా జాయిన్ అయ్యారు. సేమ్ కేటగిరీ వాళ్ళు. అందులో ఒకడు శ్యామ్ అనేటోడు నా బిడ్డకు లవ్ అన్ని ప్రపోజల్ చేసి చేరవేసిండు. కొన్ని రోజులు మాట్లాడుకుంటా మంచిగానే ఉంచుకుంటా నటిస్తూ తర్వాత వాడు మా బిడ్డను కాదని చెప్పి వాడు వేరేగా వాని సొంత మేనత్త బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. ఆ విషయంలో నా బిడ్డ మనస్తాపం చెంది చనిపోయింది. దీని గురించి మాకు వాడిని కఠినంగా శిక్షించాలని మేము పత్రికాముఖంగా కోరుతున్నాము.